ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 20-21 అధ్యాయాలు. ఈరోజు మనం మొత్తం 3వ స్కందంలోని 29వ భాగం గురించి తెలుసుకుంటున్నాము. మహారాజుకు సుబాహుని మాటలు విని రాజులందరూ కూడా ఏం చేశారో వ్యాస మహర్షి చెప్పడం మనం ఇప్పుడు తెలుసుకుంటాము. వ్యాస మహర్షి చెప్తున్నాడు, మహారాజుకు సుబాహుని మాటలు విని రాజులందరూ మౌనం వహించారు. కానీ యుధాజిత్తు కళ్ళు కోపంతో క్రోధంతో ఎర్రబడ్డాయి. అతడు ఎంతో కుపితుడై సుబాహునితో ఇలా అంటున్నాడు, రాజా, నీవు గొప్ప మూర్ఖుడవు, ఎంతో నిందనీయమగు పని చేశావు. అయినప్పటికీ నీ నోటి నుండి ఈ మాటలు ఎట్లా వస్తున్నాయి? కన్య విషయములో నీకు సందేహం ఉన్నప్పుడు జ్ఞానశూన్యుడవై స్వయంవరమును ఎందుకు ప్రకటించావు? స్వయంవరమునకు రాజులను ఆహ్వానించావు. అందరూ వచ్చారు, పరస్పరము కలుసుకొన్నారు. వారిప్పుడు తమ గృహాలకు వెళ్ళిపోవుట సముచితము అనిపించదు. రాజులందరినీ అవమానించి సుదర్శనునితో నీ కుమార్తెకు వివాహము జరిపించాలనుకుంటున్నావు. ఇంతకంటే నీచమైనది ఇంకొకటి ఉందా? కళ్యాణమును చెయ్యగోరే పురుషుడు ముందుగా ఆలోచించుకోవాలి. తనకు మేలయ్యే ఇంకొక పని యందు నిమగ్నుడు కావాలి. అనాలోచితముగా ఇంత పని ఎందుకు చేశావు? సైన్య సమేతులు వాహన సమేతులైన ఇందరి రాజులను కాదని నీవిప్పుడు సుదర్శనుని అల్లుడిగా చేసుకోవడము నీ మనస్సెట్లు అంగీకరిస్తున్నది? ఇప్పుడే పాపివైన నిన్ను వధిస్తాను, సుదర్శనుని కూడా హతమారుస్తాను. తరువాత ఈ కన్యను నా దౌహిత్రునకు పత్నిగా చేస్తాను. ఇందులో ఏ సందేహము లేదు. నేనుండగా ఇక్కడ ఈ కన్యను పరిగ్రహించు మగధీరుడెవరూ లేరు. అట్లాంటప్పుడు నిర్ధనుడు, నిర్బలుడు, బాలకుడు అయిన ఈ సుదర్శనుడు నాకొక లెక్కలోని వాడు కాదు. ఇతడు భరద్వాజ ఆశ్రమమునందు ఉండగానే ఇతనిని నేను చంపి ఉండేవాడిని. మునీంద్రుని వచనములకు కట్టుబడి నేను వీనిని విడిచిపెట్టాను. కానీ ఇప్పుడు మాత్రము వదలను. ఇప్పుడు వీడెట్లయినా ప్రాణములతో బయటపడలేడు. కాబట్టి నీవు నీ భార్యతో, నీ కుమార్తెతో చక్కగా ఆలోచించి నీ ఈ ప్రియపుత్రికతో నా దౌహత్రుని వివాహాన్ని జరిపించు. మనోముగ్ధయగు ఈ కన్యను సమర్పించి నాకు బంధువవు. భద్రతను కోరే పురుషుడు గొప్పవాని ఆశ్రమమును పొందగోరుకుంటాడు. సుదర్శనుడు రాజ్యము లేనివాడు, నిస్సహాయుడు. ప్రాణ సమానురాలైన ఈ సుందరిని అతనికిచ్చి నీవేమి సుఖాన్ని పొందాలనుకుంటున్నావు? కులము, సంపదలు, బలము, రూపము, రాజ్యము, దుర్గము, సుహృద వర్గము వీటన్నింటినీ చూసే కన్యా వివాహము జరిపించాలి. లేకపోతే సుఖాన్ని కోరుట వ్యర్థము. ధర్మము సదా స్థిరమగు రాజనీతిని సమాలోచించిన తరువాత నీవొక నిర్ణయానికి రావాలి. ఆలోచన లేకుండా ఆకస్మికముగా ఇట్లాంటి పని చెయ్యకూడదు. నీవు నాకు ఎంతో సుహృదుడవు. నీ హితమును కోరే చెప్తున్నాను. రాజా, నీవు ఈ కన్యను చెలికత్తెలతో సహా స్వయంవరమునకు తప్పక తీసుకొనిరా. సుదర్శనుని తప్ప ఇంకెవ్వరినైనా ఆ కన్య వరిస్తే నీతో నాకెట్టి వివాదము ఉండదు. వారితో వివాహము జరుగుతుంది. దానితోటి నీ మనోరథము కూడా సిద్ధిస్తుంది. ఇతర రాజులందరూ శ్రేష్టమైన వంశాలకి సంబంధించిన వాళ్ళు, ఎంతో శక్తి కలవాళ్ళు. వారన్ని విధములా నీకు సహకరిస్తారు. వీరిలో ఎవరినైనా సరే కన్య వరిస్తే ఇక విరోధం ఎందుకుంటుంది? లేకపోతే ఈ సుందరిని నేను తప్పక హరిస్తాను. రాజేంద్ర, నీవు వెళ్ళు, ఈ కార్యమును నెరవేర్చు. లేకపోతే ఇది కలహానికి దారితీస్తుంది. దానిని ఎదుర్కోవటానికి నీకు అసాధ్యము. ఈ చిక్కులో పడుట నీకును సముచితము కాదు. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు, యుధాజిత్తు యొక్క ఉత్తేజముతో కూడిన మాటలు విని సుబాహుని దుఃఖానికి అంతు లేకుండా పోయింది. అతడు నిట్టూర్పులతో భవనానికి వెళ్ళాడు. దుఃఖితుడై తన భార్యతో చెప్పాడు, ప్రియురాలా, నీకు ధర్మములన్నీ తెలుసు. భయంకరమైన కలహము రాబోతున్నదని నీవు కుమార్తెతో చెప్పు. ఇప్పుడు నేనేం చేయగలను? నేను నిన్ను ఆశ్రయించాను. ఏమి చెయ్యాలో నాకు బోధపట్టం లేదు. వ్యాస మహర్షి ఇంకా చెప్తున్నాడు, రాజుకు సుబాహుడు మాటలు విని రాణి తన కుమార్తె దగ్గరకు వెళ్ళి ఇట్లా పలికింది,
పుత్రి, మహారాజు ఎంతో దుఃఖితుడై ఉన్నాడు. ఆయన నీకు తండ్రి, ఇంకా ఆయన దుఃఖము నుండి తేరుకోలేకుండా ఉన్నాడు. నీ కోసము వచ్చిన రాజుల కారణమున ఈ భయంకర కలహము దుఃఖానికి కారణమైంది. సుందరి, సుదర్శనుని వదిలిపెట్టి ఇంకే రాజకుమారునైనా వరించు. అమ్మ, పట్టుదలతో నీవు సుదర్శనునే వరిస్తే పరాక్రమవంతుడకు యుధాజిత్తు నిన్నును మమ్ములను కూడా తప్పక చంపివేస్తాడు. సుదర్శనుని ప్రాణములు కూడా రక్షింపబడవు. యుధాజిత్తు ఎంతో పరాక్రమవంతుడు, బలాభిమాని కూడా. కాబట్టి మృగలోచని, నీవు మా సుఖమును నీ సుఖమును కోరిన దానివైతే సుదర్శనుని తప్ప ఇంకే రాజకుమారునైనా భర్తగా స్వీకరించు. రాణి ఇట్లా నచ్చ చెప్పిన తర్వాత రాజుకు సుబాహుడు కూడా శశికళకు అనేక విధాలా నచ్చ చెప్పాడు. తల్లిదండ్రుల మాటలు విని శశికళ మాత్రము భయపడలేదు. ఆమె నిర్భయముగా వాళ్లతో ఇట్లా అంటున్నది. మహారాజుతో శశికళ ఇలా చెప్తున్నది. మహారాజా, మీరు సత్యాన్నే చెప్పారు, కానీ నా ప్రతిజ్ఞను మీకు తెలియంది కాదు. నేను సుదర్శనుని తప్ప ఎట్టి పరిస్థితులలోనూ ఇంకే రాజకుమారుని స్వీకరించలేను. రాజేంద్ర, మీరు రాజులతో భయపడుతున్నట్లయితే, మీ మనస్సునకు అలజడి కలిగితే నన్ను సుదర్శనునకు అప్పగించండి. మా ఇరువురికి నగరము నుండి వెళ్ళిపోవటానికి అనుమతించండి. ఆయన నన్ను తన రథము మీద ఆసీనురాలను చేసి మౌనముగా మీ నగరము నుండి వెళ్ళిపోతాము. దీని తరువాత ప్రారబ్ధం ఎలా ఉంటే అట్లాగే జరుగుతుంది. మహారాజా, దైవ నిర్ణయము ఎవ్వరూ ఆపలేరు. ఈ విషయమున మీరు బాధపడవద్దు. జరగవలసినదేదో జరిగే తీరుతుంది. ఇందులో సందేహము లేదు. రాజు చెప్తున్నాడు. బుద్ధివంతులైన వారు ఎప్పుడు కూడా ఇటు దుస్సాహసము చెయ్యరు. చాలామందితో విరోధాన్ని పెట్టుకోవడము అనుచితమని వేదపారంగతులకు విద్వాంసులు కూడా చెప్పారు. పుత్రివగు నిన్ను ఆ రాజకుమారునితో నేనెట్లా పంపివేస్తాను? దాని తరువాత ఈ రాజులు నన్ను శత్రువుగా పరిగణించి నాకెట్టి అపకారము చేస్తారో కదా. జనక మహారాజు సీతాదేవి స్వయంవరమును నిర్ణయించినట్లుగా నీకిష్టమైతే అట్టి స్వయంవరాన్ని ప్రకటిస్తాను. ఆయన శంకర భగవానుని ధనస్సును ఎక్కుపెట్టడానికి పోటీని ఏర్పాటు చేశాడు. అట్లాగే నేను కూడా ఒక గొప్ప కఠిన కార్యాన్ని వారి ముందుంచుతాను. దాని వలన ఎట్టి వివాదము చోటు చేసుకోదు. ఇప్పటికిదే శ్రేయస్కరమని అనిపిస్తున్నది. ఆ పోటీ అందు నెగ్గినవాడే నీకు భర్త అవుతాడు. సుదర్శనుడే కావచ్చు, లేక ఇంకొక బల పరాక్రమవంతుడైన వీరుడైనా కావచ్చు. ప్రతిజ్ఞాపాలనము తరువాత అతడు తప్పకుండా నిన్ను పొందగలడు. ఇట్లా చేయుట వలన రాజుల మధ్య వాద వివాదములు చెలరేగటానికి కారణమేమి కూడా ఉండదు. తరువాత ఆనందముతో నీ వివాహమును వైభవముగా జరిపిస్తాను. రాజకుమారి తండ్రి మాటలు విని ఇలా చెప్తున్నది. తండ్రి, నా మనస్సులో సందేహమేమీ లేదు. సందేహించుట మూర్ఖుల లక్షణము. ఎప్పటి నుండో నా మనస్సున సుదర్శనుని భర్తగా పొంది ఉన్నాను. మహారాజా, పుణ్యము కానీ పాపము కానీ ఏ పని అయినా కావచ్చు. దాని యందు ప్రవేశింపజేయే శ్రేయస్సు ఒక్క మనస్సుకే ఉంటుంది. తండ్రి, నేనొకసారి ఒకరిని మనస్సులో వరించాను. ఇప్పుడు అతనిని పరిత్యజించి ఇంకొకరిని ఎట్లు కోరుకుంటాను? మహారాజా, స్వయంవరము జరిగితే నేను అందరికీ వశవర్తురాలై ఉండవలసి వస్తుంది. ఒక రాజు ప్రతిజ్ఞాపాలన యందు అసమర్థుడు కావచ్చు, లేక ఇద్దరు నరేసులు పోటీలో నెగ్గవచ్చు, లేకపోతే అనేకులు అందు విజయాన్ని పొందవచ్చు. తండ్రి, అప్పుడు వాళ్ళల్లో వారికి కలహం ఏర్పడుతుంది. అప్పుడు నా కర్తవ్యమేమిటి? రాజేంద్ర, సంశయగ్రస్తమైన దీనిలో నేను చిక్కుకోలేను. అందువలన మీరు నిశ్చితులై వివాహ విధానమును పాటిస్తూ నన్ను సుదర్శనకు అప్పగించండి. ఆ దేవి భగవతి నామకీర్తన వలన అనేక దుఃఖాలు తొలగిపోతాయి. ఆ భగవతి చండికయే శుభాన్ని చేకూరుస్తుంది. ఆ పరాశక్తిని స్మరిస్తూ సావధానుడవై ఈ కార్యాన్ని నిర్వహించుము. ఇప్పుడే మీరిక్కడనున్న రాజుల దగ్గరకు వెళ్ళండి. చేతులు జోడించి వారందరినీ స్వయంవరమునకు ఆహ్వానించండి. ఇట్లా పలికి సకల రాజుల ఆటంకాలు తొలగించండి. తరువాత ఈరోజు రాత్రి సుదర్శనునితో
నా పాణిగ్రహ సంస్కారము జరిపించండి. సముచితముగా వరకట్నమును ఇచ్చి మాకు వీడ్కోలు పలకండి. అప్పుడు ధ్రువసింహుని కుమారుడగు సుదర్శనుడు నన్ను చేపట్టి తీసుకొని పోతాడు. అప్పుడు కుపితులైన రాజులందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులవుతారు. అట్లు జరగవచ్చు. అట్లు జరిగితే భగవతి చండిక తప్పకుండా సహాయము చేస్తుంది. ఆ జనని సహాయమును పొంది సుదర్శనుడు కూడా ఆ రాజులను ఎదుర్కొంటాడు. ఒకవేళ ఆ సంగ్రామమున సుదర్శనుడు మరణిస్తే నేను అతనితో వెంటనే సతినవుతాను. తండ్రి, మీకు శుభము చేకూరుగాక. నన్ను సుదర్శనకు అప్పగించి మీరు సైన్య సమేతముగా రాజభవనమునందు సుఖముగా నుందురుగాక. నేను సుదర్శనునితో ఒంటరిగానే వెళ్ళిపోతాను. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. రాజా, శశికళ చెప్పిన దాన్ని విని కాశీనరేశుడు తన కర్తవ్యాన్ని నిశ్చయించుకున్నాడు. ఆమె చెప్పింది అతని మనసుకు సముచితం అనిపించింది. అట్లాగే చేస్తానని ఆయన శశికళకు నమ్మకాన్ని కూడా కలిగించాడు. అధ్యాయము 20-21 సమాప్తము. 22-23 అధ్యాయాలు తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.